BHK ఫ్లాట్ విత్ 1110 SFT లో ₹1 కోటి మాత్రమే. బాచుపల్లి కెనడి గ్లోబల్ స్కూల్ కి 1 నిమిషం దూరంలో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు QPFP క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ చక్రవర్ధన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చక్రవర్ధన్ గారు నమస్తే అండి. సార్ వెల్కమ్ టు సుమన్ టీవీ. సార్ థ్యాంక్ యూ. చూస్తున్నాం ఇవాళ రోజుల్లో ఒక చిన్న ప్లే క్లాస్కి వెళ్ళినా, యూకేజీ, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్కి వెళ్ళి ఏదైనా స్కూల్లో ఫీజు కట్టాలి అంటే కనీసం సంవత్సరానికి 2 నుంచి 3 లక్షల రూపాయలు ఫీజు అవుతుంది. ఇది జస్ట్ ప్లే క్లాస్కే 2.5 నుంచి 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. సో ఇదే ఖర్చు ఒక 10 ఇయర్స్ తర్వాత, ఒక 15 ఇయర్స్ తర్వాత ఊహించుకుంటే లక్షల్లోకి వెళ్ళిపోద్ది. అంటే ఇప్పుడు 1,00,000-2 లక్షలు ఉన్నది నెక్స్ట్ ఒక 10 ఇయర్స్కి 10 lakhs వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు ఎవరికైతే చిన్న చిన్న కిడ్స్ ఉన్నారో అటువంటి పేరెంట్స్ అనేవాళ్ళు మరి ఇప్పుడున్న ఈ ఖర్చుల్ని దృష్టిలో పెట్టుకొని మరి ఆ పిల్లల కోసం ఎటువంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి అంటారు? నెక్స్ట్ ఒక 10-15 ఇయర్స్ కి ఆ పిల్లల స్కూల్ ఎడ్యుకేషన్ కోసం కానీ లేదంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అంటారు? కరెక్ట్ క్వశ్చన్ అడిగారు విష్ణు గారు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కవర్ చేసినామా? అరే నేను కొద్దిగా ఎక్కువ డేటా రాయాల్సింది. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అని ఒక సంస్థ ఉందండి. దాని సర్వే ప్రకారం మన ఇండియాలో అడల్ట్స్ లో 27%, టీనేజర్స్ లో 16.7% మాత్రమే బేసిక్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఉంది వాళ్ళకి. అంటే బేసిక్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అంటే మీరు ఇప్పుడు చెప్పారు, అంటే 15 ఇయర్స్ తర్వాత ఒక ఎడ్యుకేషన్ కి ఇంత అమౌంట్ కావాలి అని రఫ్ గా మనం అనుకుంటున్నాం. అది ఎంత అమౌంట్ కావాలి అని అన్నది కంప్లీట్ మళ్ళీ ఫైనాన్షియల్ లిటరసీ వాళ్ళకి అర్థమవుతుంది. వీళ్ళకి బేసిక్ ఏంటంటే అట్లీస్ట్ 10 ఇయర్స్ తర్వాత మనం ప్లాన్ చేసుకోవాలి, 15 ఇయర్స్ తర్వాత మన కిడ్స్ కి ఏదైనా అమౌంట్ కావాలి అని. సో ఫైనాన్షియల్ లిటరసీయే తక్కువ ఉంది. వీళ్ళు చేసే ప్లాన్స్ ఎలా ఉంటాయంటే పిల్లలకి అంటే మాక్సిమం ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఇలాంటి దాంట్లోనే పెట్టేస్తారు. సో ఇన్సూరెన్స్ ప్లాన్స్ లో మనకి మాక్సిమం వర్కౌట్ అయ్యే రిటర్న్స్ చూస్తే సపోజ్ ఎలా ఉంటాయంటే ఇన్సూరెన్స్ సేల్స్ కూడా ఇయర్లీ 50,000 పే చేయండి, మీకు 25 ఇయర్స్ కి 30 lakhs వస్తాయి అని చెప్తారు. 25 ఇయర్స్ కి 30 lakhs, నేను 25 ఇయర్స్ కి 50,000 పే చేస్తే నేను ఒక 12.5 lakhs పే చేస్తున్నా, నాకు 30 lakhs వస్తున్నాయి అని అనుకుంటారు. బట్ యాక్చువల్ గా ఈ 30 lakhs నాకు రిటర్న్ ఇయర్లీ నాకు ఎంత వర్కౌట్ అవుతుంది అని క్యాలిక్యులేషన్స్ చేసుకుంటే 6.3-6.4% వర్కౌట్ అవుతుంది. మరి మనం ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ ఇక్కడ చెక్ చేయాలి. ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ మనకి ఇయర్లీ 10-12% ఉందండి. అంటే ఎలా అంటే మీరు లాస్ట్ ఇయర్ సపోజ్ ఎవరైనా కిడ్స్ కి మీరు ట్యూషన్ కి పంపించి ఒక 2,000 పే చేసినా ఈ ఇయర్ వాళ్ళు 2,200 అడుగుతారు. సో 10% బై డిఫాల్ట్ ఉంది. మరి బుక్స్, వాళ్ళకి ప్రాజెక్ట్స్ అంటారు. ఇప్పుడు మనకి లైఫ్ స్టైల్ ని బట్టి అంటే స్కూల్స్ ని బట్టి మనం ఎలాంటి బ్రాండెడ్ వాటిలో వేస్తున్నామో దానికి తగ్గట్టే వాళ్ళు అలాంటి వర్క్స్, అలాంటి ప్రాజెక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు స్కూల్ కి ఒక 2 lakhs ఫీజు కడితే ఇంకో 1 lakh యూనిఫామ్ కి, బుక్స్ కి, అదర్ యాక్టివిటీస్, ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది. సో ఈ ఎడ్యుకేషన్ ఒకటి ఎత్తు అయితే మేజర్ గోల్ వీళ్ళకి కెరీర్ లైఫ్ లో సెటిల్ అవ్వాలంటే ఇంజనీరింగ్, డాక్టర్ చేయాలి. ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ సరిపోవట్లేదు, కంపల్సరీ మనం US వెళ్ళి MS చేయాలి, లేదా ఇంకేదన్నా ఇంకెక్కడ ఇప్పుడు AI అని రకరకాల రంగాల్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంది. అంటే మనం అంత ఎడ్యుకేషన్ ఇచ్చినా వీళ్ళు సెటిల్ అవుతారా లేదా అన్నది డౌటే. సో ఇక్కడ ఎలా ప్లాన్ చేసుకోవాలంటే సపోజ్ మనం చూసుకుందాం 10 ఇయర్స్ తర్వాత లేదా 15 ఇయర్స్ తర్వాత, 20 ఇయర్స్ తర్వాత మనం ఎడ్యుకేషన్ ప్లాన్ చేయాలంటే ఇన్సూరెన్స్ ఇవన్నీ రాంగ్ ప్రొడక్ట్స్. ఇన్సూరెన్స్ ఒకటి ఏం చేయాలంటే నేను నా కిడ్ కి హైయర్ ఎడ్యుకేషన్ కి 40 లక్షల, 50 లక్షల, 1 crore ఎంత కావాలి అని నాకు క్లారిటీ వచ్చినప్పుడు ఆ అమౌంట్ ని కూడా నా ఇన్సూరెన్స్ కి యాడ్ చేసుకొని దాని కవరేజ్ తీసుకోవాలి. అంటే టర్మ్ ప్లాన్స్ అని ఉంటాయి, అవి తీసుకోవడానికి మాత్రమే ఇన్సూరెన్స్ వాడాలి. మిగిలిన ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి అని అంటే నాకు మంత్లీ SIPs ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్ లో. మీరు 20 ఇయర్స్ హిస్టరీ తీసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ కొన్ని ఫండ్స్ 15-13% కూడా ఇచ్చాయి. మార్కెట్ మీరు 2 decades నుంచి చూసుకుంటే సెన్సెక్స్ యాక్టివ్ మేనేజ్మెంట్ ఏం చేసినా చేయకపోయినా ఓన్లీ మార్కెట్ 17.5% ఇచ్చింది. సో ఇక్కడ మీరు లోలో ఒక 12% అలాగా లాంగ్ టర్మ్ లో మీరు రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసుకున్న 10-12%, మంత్లీ మీరు ఒక 8,000 SIP ప్లాన్ చేసుకున్నా ఈజీగా 40 lakhs మీకు 15 years లో మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. 15 to 20 years పీరియడ్ లో
ఇన్ కేస్ అంటే ఇప్పుడు నా చైల్డ్ ఏజ్ ఎంత ఉంది, వాళ్ళకి గోల్ ఏజ్ ఎంత ఉంది, 10 years ఎంత, ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చేయాలంటే 10 lakhs 15 lakhs ఉంది, నాకు ఒక 15 years తర్వాత 20 years తర్వాత ఇది ఎంత అవుతుంది, ఒక 50 lakhs 40 lakhs ఎంతో క్యాలిక్యులేషన్ వస్తుంది 10% ప్రకారము, దానికి ఎస్ఐపిస్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఇక్కడ గర్ల్ చైల్డ్ ఉన్నారనుకోండి, వాళ్ళకి మంచి అడ్వాంటేజ్ ఉంది. గవర్నమెంట్ మనకి సుకన్య సమృద్ధి యోజన అది ఉంది ప్రోగ్రామ్. దాంట్లో మీరు 0 to 10 years గర్ల్ చైల్డ్ కి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. సింపుల్ డాక్యుమెంటేషన్ ఉంటుంది, విచ్ ఈస్ లైక్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇచ్చి పోస్ట్ ఆఫీస్ లో కానీ ఆథరైజ్డ్ బ్యాంక్ లో కానీ మనం ఆ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. 250 rupees అండి మినిమం. అక్కడి నుంచి మీరు 1.5 lakh per annum లోపల మీరు 15 years పాటు ఇన్వెస్ట్ చేయొచ్చు. వాళ్ళకి 21 years వచ్చిన తర్వాత మనం ఇన్వెస్ట్ చేసిన దగ్గర నుంచి అది మెచ్యూర్ అవుతుంది. ఇన్ కేస్ 18 తర్వాత వాళ్ళ మ్యారేజ్ అయినప్పుడైనా అమౌంట్ మనం తీసుకోవచ్చు. సో దీంట్లో ఇంట్రెస్ట్ రేట్ మనకి ఇన్సూరెన్స్ కి వీటన్నిటికంటే కూడా బాగానే వస్తున్నాయి. 7 to 8% మనకి ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ రేట్ వర్కౌట్ అవుతుంది. అండ్ దీన్ని ఎలా చేయొచ్చు అంటే ఈవెన్ దీంట్లో కూడా 1.5 ఇన్వెస్ట్ చేయమని కాదు, దిస్ ఈస్ గ్యారంటీడ్ వన్ గవర్నమెంట్ది. సో మీరు ఒక 10,000 per month ఇన్వెస్ట్మెంట్ అనుకున్నారంటే ఒక 5,000 ఇట్లాంటి ప్రొడక్ట్స్ లో, ఇంకో 5,000 మ్యూచువల్ ఫండ్స్ దాంట్లో వేయటం వల్ల మీకు మీ ఇన్వెస్ట్మెంట్ డైవర్సిఫై అవుతుంది. అండ్ రిటర్న్స్ వైజ్ గా కూడా మీరు ఇన్ఫ్లేషన్ ఫ్యూచర్ లో ఎలా ఉన్నా ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ మీరు అనుకున్న గోల్ రీచ్ అవడానికి ఛాన్స్ ఉంది. విష్ణు గారు ఇప్పుడు చూస్తే దీనికి ఒక ఫార్ములా ఉందండి, 15-15-15 ఫార్ములా ఉంది, విచ్ ఈస్ ఇప్పుడు పిల్లలు ఎవరైనా కొత్తగా మ్యారేజ్ అయ్యారు, పిల్లలు ఇప్పుడు పుట్టారు, వాళ్ళ కోసం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు, న్యూ బోర్న్ బేబీ. సో వాళ్ళకి ఏం చేయొచ్చు అంటే, సపోజ్ జనరల్ గా మనకి హైయర్ ఎడ్యుకేషన్ ఇది స్టార్ట్ అయ్యేది వాళ్ళకి 10th అది కంప్లీట్ అవుతుంది 15 years తర్వాత, ఇంటర్మీడియట్ 16-17 ఏజ్ నుంచి. కరెక్ట్. సో మనం 15-15-15 ఫార్ములాలో 15 years పాటు మంత్లీ 15,000 వీళ్ళకి ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్ లో మనం ఈ ఎస్ఐపిస్ లో ఇన్వెస్ట్ చేసుకుని 15% రిటర్న్ కనుక మనం ఎక్స్పెక్ట్ చేసి క్యాలిక్యులేట్ చేసినట్లయితే వాళ్ళకి 10th అయ్యే వరకు వాళ్ళు కోటీశ్వర్లు అవుతారు. అంటే వాళ్ళ దగ్గర 1 crore నెక్స్ట్ ఎడ్యుకేషన్ కోసం వాళ్ళకు ఉంటుంది, అక్యుములేట్ చేసి పెట్టొచ్చు. అంటే నేను హైయర్ ఎడ్యుకేషన్ నాకు ఇన్ఫ్లేషన్ లో ఎంత అవుతుంది, నేను ఎంత ఎస్ఐపి చేయాలి, ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవటం ఇంత హెడాక్ కూడా వద్దు, అవసరం లేదు. నాకు ఎన్ని క్రోర్స్ కావాలి, తనకి ఎంత ఇవ్వాలి. ఇప్పుడు మనకి లైఫ్ స్టైల్ కి తగ్గట్టు ఇప్పుడు జాబ్ పెరిగితే ఏం చేస్తున్నారంటే సేవింగ్స్ పెంచట్లేదు, లైఫ్ స్టైల్ పెరిగిపోతుంది, మెయింటెనెన్స్ పెరిగిపోతుంది. ఇక్కడ మనం బేబీకి కూడా అలాగే మీరు ఎన్ని క్రోర్స్ మీరు ఆ టైం కి మీరు యాడ్ చేయాలనుకుంటున్నారు ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్ లో. కొంతమంది అయితే కిడ్స్ కి ఎర్లీ రిటైర్మెంట్ కూడా ప్లాన్ చేసేస్తున్నారు, వీళ్ళ రిటైర్మెంట్ చూసుకొని ఫైనాన్షియల్ గా. ఇంకా అంత అడ్వాన్స్డ్ రాలేదు, అట్లీస్ట్ ఇది బేసిక్ స్టెప్. సో ఈ బేసిక్ లో 15-15-15 ఫార్ములాని అనుసరించి కొంచెం సేవింగ్స్ స్టార్ట్ చేస్తే ఫైనాన్షియల్ గా ఆ టైంలో బర్డన్స్ ఏమి ఉండవు. సో వాళ్ళకి ఇష్టం వచ్చిన కాలేజీలో ఎంతైనా అమౌంట్ కట్టి జాయిన్ అయిపోవచ్చు అంటారు. ఎస్ అండి, కరెక్ట్. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చక్రవర్ధన్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.